పెద్ది ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లోకి తీసుకొచ్చేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పెద్ది సినిమా గ్లింప్స్ అమాంతం అంచనాలను పెంచేశాయి. మరోసారి రామ్ చరణ్లోని సరికొత్త నటనని బయటికి తీసుకొచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది అని చర్చ కూడా మొదలైంది. జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా విడుదలైన గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కనీసం ఊహించిన స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో పెద్ది సినిమాపై రామ్ చరణ్ గట్టిగానే ఫోకస్ పెట్టారు. భావోద్వేగం, ఐక్యత, గర్వం, క్రీడా స్ఫూర్తిని కలగలిపిన పవర్ఫుల్ మూవీగా పెద్దిని తెరకెక్కిస్తున్నారు. తన కమ్యూనిటీకి బలమైన పల్లెటూరు కుర్రాడిగా లైవ్లీ అవతారంలో రామ్ చరణ్ ఈ మూవీలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా పెద్ది ఉండబోతోందని మూవీ మేకర్స్ ప్రకటించారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. 1980 నాటి విజయనగరం పట్టణాన్ని తలపించేలా విశాలమైన సెట్ను హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్నారు. గ్రామంలో గృహాలు, వీధులు, రైల్వే స్టేషన్, క్రీడా మైదానం వంటి సెట్స్ను సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, దర్శక నిర్మాతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా పెద్ది ఉంది. ఇప్పటికే 250 కోట్లు దాటిన మూవీగా టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ 1980 నాటి భారీ సెట్టింగ్ను రీక్రియేట్ చేస్తుండటంతో అది కాస్త సుమారు 300 కోట్లకు చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. విరిధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. జగపతి బాబు, ద్విబేన్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన పాత్ర పేరు, లుక్ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈ సినిమా ఉన్న అంచనాలను పతాక స్థాయికి చేర్చింది. పెద్ది ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లోకి తీసుకొచ్చేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పెద్ది సినిమా గ్లింప్స్ అమాంతం అంచనాలను పెంచేశాయి. మరోసారి రామ్ చరణ్లోని సరికొత్త నటనని బయటికి తీసుకొచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది అని చర్చ కూడా మొదలైంది. జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా విడుదలైన గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కనీసం ఊహించిన స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో పెద్ది సినిమాపై రామ్ చరణ్ గట్టిగానే ఫోకస్ పెట్టారు. భావోద్వేగం, ఐక్యత, గర్వం, క్రీడా స్ఫూర్తిని కలగలిపిన పవర్ఫుల్ మూవీగా పెద్దిని తెరకెక్కిస్తున్నారు. తన కమ్యూనిటీకి బలమైన పల్లెటూరు కుర్రాడిగా లైవ్లీ అవతారంలో రామ్ చరణ్ ఈ మూవీలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా పెద్ది ఉండబోతోందని మూవీ మేకర్స్ ప్రకటించారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. 1980 నాటి విజయనగరం పట్టణాన్ని తలపించేలా విశాలమైన సెట్ను హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్నారు. గ్రామంలో గృహాలు, వీధులు, రైల్వే స్టేషన్, క్రీడా మైదానం వంటి సెట్స్ను సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, దర్శక నిర్మాతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా పెద్ది ఉంది. ఇప్పటికే 250 కోట్లు దాటిన మూవీగా టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ 1980 నాటి భారీ సెట్టింగ్ను రీక్రియేట్ చేస్తుండటంతో అది కాస్త సుమారు 300 కోట్లకు చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. విరిధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. జగపతి బాబు, ద్విబేన్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన పాత్ర పేరు, లుక్ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈ సినిమా ఉన్న అంచనాలను పతాక స్థాయికి చేర్చింది. పెద్ది ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లోకి తీసుకొచ్చేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పెద్ద సినిమా గ్లింప్స్ అమాంతం అంచనాలను పెంచేశాయి. మరోసారి రామ్ చరణ్లోని సరికొత్త నటనని బయటికి తీసుకొచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది అని చర్చ కూడా మొదలైంది. జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా విడుదలైన గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కనీసం ఊహించిన స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాపై రామ్ చరణ్ గట్టిగానే ఫోకస్ పెట్టారు. భావోద్వేగం, ఐక్యత, గర్వం, క్రీడా స్ఫూర్తిని కలగలిపిన పవర్ఫుల్ మూవీగా పెద్దిని తెరకెక్కిస్తున్నారు. తన కమ్యూనిటీకి బలమైన పల్లెటూరు కుర్రాడిగా లైవ్లీ అవతారంలో రామ్ చరణ్ ఈ మూవీలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా పెద్ది ఉండబోతోందని మూవీ మేకర్స్ ప్రకటించారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. 1980 నాటి విజయనగరం పట్టణాన్ని తలపించేలా విశాలమైన సెట్ను హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్నారు. గ్రామంలో గృహాలు, వీధులు, రైల్వే స్టేషన్, క్రీడా మైదానం వంటి సెట్స్ను సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, దర్శక నిర్మాతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా పెద్ది ఉంది. ఇప్పటికే 250 కోట్లు దాటిన మూవీగా టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ 1980 నాటి భారీ సెట్టింగ్ను రీక్రియేట్ చేస్తుండటంతో అది కాస్త సుమారు 300 కోట్లకు చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. విరిధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. జగపతి బాబు, ద్విబేన్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన పాత్ర పేరు, లుక్ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈ సినిమా ఉన్న అంచనాలను పతాక స్థాయికి చేర్చింది.